నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అడ్స్మిల్ శ్రీనివాసరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మనతో ఉన్నారు. నమస్కారం అడ్స్మిల్ గారు. నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వస్తున్నారు, సిబిఐ కోర్టుకి ఎట్టకేలకు 5-6 ఏళ్ల తర్వాత. అయితే నాంపల్లి కోర్టుకు వస్తూ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి షెడ్యూల్ విడుదలైంది, మనంతా చూసాం. 1 గంట కోర్టుకు కేటాయించాడు ఆయన. అయితే ఈ గంటలో కోర్టులో షెడ్యూల్ అయిన కేసులు ఏంటి? 16వ కేసు నుంచి 47వ కేసు వరకు అన్ని జగన్మోహన్ రెడ్డి కేసులే, మొత్తం ఆధారాలతో సహా బయట పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కేసులే. మరి ఆ గంటలో అవి విచారణ పూర్తి అవుతాయని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారా, అలానే షెడ్యూల్ తయారు చేసుకున్నారా తెలియని విషయం ఒకటి. అయితే సాక్షిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతున్నారు కాబట్టి సాక్షిలో అటకెక్కుతున్న బాబు కేసులు 2014-19 మధ్య బరితెగించి అక్రమాలు సిఐడి నిర్ధారించింది, నిగ్గు తేల్చింది, కాగ్ నిర్ధారించింది. ఇప్పటి వరకు వాటి మీద దర్యాప్తు లేదు, అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద నాంపల్లి కోర్టుకు వస్తున్నాడు, ఇప్పుడు చర్చ జరుగుతుంది కాబట్టి చంద్రబాబు మీద కూడా జరగాలి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి మీద కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కై పెట్టిన కేసులే, దాన్నే లెటర్ రాసిన శంకర్రావు నిర్ధారించాడు. ఆజాద్ కాంగ్రెస్ నేత, గతంలో మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ కూడా అదే అన్నాడు, జగన్మోహన్ రెడ్డిని కావాలని మేము ఇబ్బంది పెట్టామని అన్నారు. ఆజాద్ అన్నట్టు ఆధారాలు ఎక్కడున్నాయో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళు కోర్టుకు హాజరవుతుంటే ఈ అన్ని విషయాలను తీసుకొచ్చి ఏం చెప్పాలనుకుంటున్నట్టు వీళ్ళు ఇప్పుడు యథావిధిగా బేతాళ కథల్లో మాదిరి చెప్తారు వాళ్ళు, ఎప్పుడు చెప్పేదే చెప్తారండి. ఇక్కడ చంద్రబాబు గారి కేసులు గురించి మాట్లాడుతున్నారంటే ఏదండి, రింగ్ రోడ్ లేకుండా రింగ్ రోడ్లో అవినీతి అయ్యానా, ఇసుక ఫ్రీగా ఇవ్వటం గురించే కదా. వాళ్ళకి సిగ్గుంటే దాని గురించి మళ్ళీ మాట్లాడరు. ఇదివరకు స్టేలు ఉండి 21 స్టేలు ఉండి అష్ట ఎవడో ఏంట్రా వివరాలు అంటే ఒకడు మాట్లాడటం. ఇదేంటంటే వాళ్ళ చేతిలో పత్రిక ఉంది, ఆ పత్రికను ముయించకపోవడం వీళ్ళ తప్పు. ఎందుకు ముయించకూడదండి? అది ఆల్రెడీ జప్తే ఉంది. మానవీయ కోణంలో దాన్ని నడవనిస్తున్నారు. మరి దాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటున్నారా? మొన్న జాతీయ పత్రికా దినం జరిగింది, వీళ్ళేమో దినం చేస్తున్నారు ఏకంగా మీడియా జర్నలిజానికి ఒకటి. ఇక ఈయన కోర్టుకి షెడ్యూల్ ఇచ్చాడంటే సాహసం. అది దాన్ని మీరు నేను చర్చించే కంటే న్యాయ వ్యవస్థ దాని గురించి ఆలోచన చేయాలి, ఒక యోచన చేయాలి. ఎందుకంటే ఈ దేశంలో 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మొన్న డైమండ్ జూబ్లీ అన్నీ జరుపుకున్నారు ఉత్సవాలు. ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలు న్యాయ వ్యవస్థకు కానీ, దర్యాప్తు సంస్థలు కానీ, పొలిటికల్ టైకూన్స్ కానీ ఎప్పుడు కూడా ఎంత దారుణమైన అప్రతిష్ట రాలేదు. ఏదైనా చిన్న ఉంటే కొంచెం ప్రలోభాలు, ఆశ్రిత పక్షపాతం ఇవన్నీ చూపించారు. చిన్న అనేటువంటి టీ కప్పులు, తుఫాన్ లాంటి చిన్న వ్యవహారాల్లో జరిగింది ఎప్పుడన్నా. ఈ దేశంలో సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి అంత సాగుతూ ఉంది. ఒకసారి చిన్న ఎగుడు దిగుళ్ళు ఉన్నా కానీ ఏకకాలంలో అన్ని వ్యవస్థలకి, సంస్థలకి చెడ్డ పేరు, మరక అంటించి అనుమానం, అపోహలు కలిగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన కేసులు సిబిఐని తిడుతున్నాం మనం. అవును, ఏ విషయంలో తిట్టామండి మనం? నేనైతే జాప్యం జరుగుతుంది కాబట్టి సిబిఐని ఏ విషయంలో మనం విమర్శిస్తున్నాం తీవ్రంగానే? జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో, వివేకానంద రెడ్డి గారి కేసుల్లో. ఈడీని దేంట్లో విమర్శిస్తున్నాం? జగన్మోహన్ రెడ్డి కేసుల్లో. తర్వాత న్యాయ వ్యవస్థ మీద అపోహ ఎవరి గురించి కలిగిందండి? అనుమానాలు ఎందుకు వస్తున్నాయి, ఏంటి అలా జరుగుతుందని? కేవలం ఈయన కేసుల వల్ల. లేకపోతే బ్రహ్మాండంగా పనిచేసే వ్యవస్థలు అవన్నీ. కేంద్ర పాలకుల గురించి కూడా మనకు అనుమానాలు ఎందుకుంటున్నాయి ఇప్పటికి వాళ్ళకని? కరెక్ట్. వీళ్ళు ఆ వెనకాల కాపాడుతున్నారు కాబట్టి అని చెప్పేసి అందరూ మనసులో ఉంది కదా ప్రతి వాళ్ళకని, పైకి అన్నా అనకపోయినా, పొత్తు ధర్మం అని నోరు మూసుకున్నా ఎవరన్నానే, లోపలైతే అందరికీ ఏదో ఉందో ఎవడో కాపాడుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు కదా. వాళ్ళు నిజంగా కాపాడుతున్నారో లేదో తెలియదు. ఈ మసికొట్టినాళ్ళు ముట్టుకోరు, అయినా సరే అనుమానం ఉన్నది అందరికీ. అంటే దీన్ని మనం మొత్తం టోటల్ పొలిటికల్ డెమోక్రటిక్ వాల్యూస్ అన్నీ పాదరేస్తాడు కదా ఇతను.
పోనీ ఇతను ఏమన్నా చాలా శుద్ధపోస కింద పద్ధతిగా వ్యవహరించే మనిషి, చట్టము న్యాయము రాజ్యాంగం అన్నిటిని ధిక్కరిస్తాడు, కోర్టాదేశాలను బేఖాతరు చేస్తాడు, చట్టానికి సవాలు విసురుతాడు, రాజ్యాంగం పట్ల లక్ష్యమే లేదు ఇతనికి, సంప్రదాయాలను తొంగలో దుక్కుతాడు, పరిపాలన అప్పచెప్తే ప్రజలు అతన్ని నమ్మి అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్ మీకు. ఇక్కడ నిన్న కొంతమంది విశ్లేషకులు విఘ్నులు మాట్లాడుతూ రేపు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చినా జరిగేదేమీ లేదు, ఆయన కోర్టుకు వచ్చి హాజరవ్వమన్నారు, సో ఆయన వచ్చి హాజరవుతున్నాడు, జరిగేదేమీ లేదు అని అంటున్నారు. సరే, ఏం జరుగుతుంది అనేది కాసేపట్లో తెర మీదకి వస్తుంది, తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గురించి సిబిఐ కేసులు, ఈడీ కేసుల గురించి చర్చ జరుగుతుంది, వదిలేస్తున్నారు, చర్చ జరుగుతుంది, వదిలేస్తున్నారు, ఏమీ జరగట్లా. జగన్మోహన్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ పోతా ఉన్నాడు రాజకీయంగా. ఇప్పుడు కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ అదేనా? వైసీపీ కాన్ఫిడెన్స్ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తాడు, చర్చ జరుగుతుంది, వదిలేస్తారు, ఏమీ ఉండదు. సో మనం కూడా ఒక చర్చని లేవనెత్తితే, చంద్రబాబు గురించి కూడా ఒక చర్చని లేవనెత్తితే అది కూడా లైవ్లో ఉంటుంది కదా అనే ఉద్దేశం ఏమన్నా అనుకోవచ్చా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన కేసుల మీద అసలు ఈ కేసులో ఏడినట్టు నాకు సంబంధం లేదు, ఈ నేరం నేను చేయలేదని చంద్రబాబు నాయుడు గారి లాగా ఆయన క్వాష్కి వెళ్ళాడా? వెళ్ళాడండి అసలు? లేదు కదా. చంద్రబాబు నాయుడు గారి కేసు డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు, వేసారు, అతలు బొమ్మన్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు క్వాష్ పిటిషన్ వేస్తే అది రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్ళిందండి. ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి రాజ్యాంగ ధర్మాసనంలో ఉంది, కోల్డ్ స్టోరేజ్లో ఉంది, అది రావాలి బయటికి. ఈ లోపల ఎలా మాడతారు వీళ్ళు దాని గురించి? ఇప్పుడు నేను చేశానా చేయలేదా, నేను చేయలేదని నిరూపించుకుంటాం, అసలు నేను చేయలేదు, ఇది నాకు క్వాష్ చేయండి, అసలు కేసులు నా మీద పెట్టడానికి నిజం అందులో అర్ధరహితం ఏం కాదు. ఎందుకంటే అసలు రింగ్ రోడ్డు లేకుండా రింగ్ రోడ్లో నువ్వు అవినీతి చేసేవు, ఇలాంటివన్నీ చేస్తుంటే, మనీ ట్రయల్ లేకుండా స్కిల్ కేసు, ఇసుక ఫ్రీగా ఇచ్చారని ఇలాంటి కేసులు పెడితే ఎవరన్నా క్వాష్ చేయకపోతే వెళ్ళకపోతే ఏం చేస్తారండి? దాన్ని బట్టి వీళ్ళు మాట్లాడతారు. ఇక ఇప్పుడు ఈయన సరే చంద్రబాబు గారిది నువ్వు 13 ఏళ్ళ తర్వాత వచ్చావు కదా, 13 ఏళ్ళ తర్వాత మాట్లాడదాంలే, అంతగా కావాలితే చంద్రబాబు గారిది కూడా. నువ్వు నేను కోర్టు రమ్మన్నారు, కోర్టు రావడానికి రాజు వెడలే రవితేజంలో అదరగా అన్నట్టు ఎడావిడ ఎందుకు నీకు? నువ్వు ఏదైనా ఒక విజయోత్సవానికి లేకపోతే ఏదైనా ఉత్సవానికి, ఏదైనా ప్రారంభోత్సవానికి నంది అవార్డులు ఇవ్వడానికి వెళ్తున్నావా? నాంపల్లి కోర్టు దగ్గర అంజద్ భాషా పేరుతోటి ఫ్లెక్సీలు వేశారంట స్వాగతం. నాంపల్లి కోర్టు దగ్గర ఒక నిలబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని 3 సార్లు పిలిచి లోపల వెళ్ళాల లోపలికి, పైగా 31 కేసులు వరుసగానే. నువ్వేమో గంట టైం ఇచ్చేవాళ్ళకి, నీ షెడ్యూల్ విడుదల చేసి పబ్లిక్ డొమైన్లో. మరి నువ్వు న్యాయ వ్యవస్థని పరిహాసం చేసినట్టు కదా ఇది మీరు నేను తేల్చలేము. దీని మీద చర్యలు తీసుకోవాల్సింది, ఆలోచించాల్సింది, సుమోటోగా స్పందించాల్సింది న్యాయ వ్యవస్థే కదా. ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఈ ర్యాలీలు, ఈ అడావుళ్ళు, దీంతో నీ వాదన బలపరచుకోవడానిక? అంటే నేను రావటం వల్ల తెలంగాణ ప్రభుత్వం ఖర్చులు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చెప్పదలుచుకున్నావు. దానికంటే కూడా మెరుగైన సూచన ఒకటి ఉంది. నీ అంతటి నువ్వే లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటే కటకటాల్లోకి, అక్కడి నుంచే నువ్వు చేయొచ్చు కదా, జూమ్లోనూ గొడవ ఉండదు, ఎవరు కావాల్సిన వాళ్ళు పిటి వారెంట్లో పట్టుకెళ్తూ ఉంటారు. నువ్వు నిజంగా సహకరించదలుచుకుంటే, నువ్వు పెద్ద పీకి దేవి లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగానే నువ్వేమీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు. నీకు ఇచ్చిన బాధ్యత, నీ ఎమ్మెల్యేగా నీ ప్రజలు, నీ నియోజకవర్గ ప్రజలు, పులివెందుల వాళ్ళు నిన్ను ఎమ్మెల్యేగా అనుకున్నారు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమని పంపించారు, నువ్వు మాట్లాడట్లేదు. నువ్వు బాధ్యతాయుత ప్రతిపక్ష హోదా లేకపోయినా పార్టీగా ప్రతిపక్షమే కదా. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి ఏం ఉద్ధరిస్తున్నావు? ఉంటున్నావా ఆంధ్రప్రదేశ్లో? అంటే ఇప్పుడేదో ఆయన నేను వస్తున్నాను, నేను రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అని బాధ్యతగా రావట్లేదు, నేను రాలేనండి అని పిటిషన్లు కూడా వేసాడు ఆయన. పిటిషన్లు వేసాడు, లేదు మీరు రావాల్సిందే అని అంటే అప్పుడు వస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏ రకంగా ఇప్పుడు గతం హీనం, వర్తమానం శూన్యం,
భవిష్యత్ అయోమయం. ఇలాంటి పరిస్థితుల్లో నీ వార్ధక్య జీవితాన్ని, శేష జీవితాన్ని నీ పాప ప్రక్షాళనకు వాడుకోవచ్చు కదా. ఇంకా నీకు వయసు ఉందని అనుకుంటున్నావు కాబట్టి నువ్వు 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 15 ఏళ్ళు ఎక్కడో చోట నీ శిక్షలో నీ జైలు జీవితం ఏం కఠినంగా ఉండదు. కఠిన కారాగారం అయితే ఉండదు నీకు, అది గ్యారంటీ. ఎందుకంటే నీకున్న డబ్బు, పరపతి, దానివల్ల నీకు కేసులే హీరింగ్ రానప్పుడు జైల్లో మాత్రం కష్టమే ఉంటుంది నీకు. గత 16 నెలలు జైల్లో చేసినప్పుడు కూడా నీకు ఏదో కఠిన కారాగారం ఉందని నేనైతే అనుకుంటా. నీకు ఏం కోరుకుంటే జరుగుంటుంది అక్కడ. మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? మీరేమన్నా తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఈరోజు సిబిఐ కోర్టుకు విచారణకు హాజరైన తర్వాత ఈ కేసుల్లో ఏమన్నా కదలిక వస్తుంది ఏమండి అని? ఖచ్చితంగా కదలికలు వస్తాయండి. అవునా? ఎందుకంటే అసలు అందరూ అనుకున్నది అనుకోండి, పోనీ ఎవరో ఈయనకి మద్దతు ఇస్తున్నారు అందుకు అవుతున్నాయి అనుకున్నారు కదా. ఓకే, ఆ మద్దతు ఉపసంహరింపబడింది. ఆ మద్దతు లేదా ఇప్పుడు? ఉన్నదండి. అది కాకుండా వ్యవస్థలకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వాళ్ళలో కూడా పునరాలోచన వచ్చింది. అందరూ ఒకలాగా ఉంటారు కదండి. సర్లే ఏదో జరిగిన మనకి ఎందుకు వచ్చింది అని అనుకోరు అందరూ. వ్యవస్థలకి, దర్యాప్తు సంస్థలకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు, వాళ్ళు ఉనికికి భంగం కలుగుతున్నప్పుడు, వాళ్ళకి చెడ్డ పేరు వస్తున్నప్పుడు వాళ్ళు వ్యవహరించే తీరు డిఫరెంట్గా ఉంటుంది. అది జరుగుతుంది. ఇవన్నీ ఒక పక్కన ఉంటే జగన్మోహన్ రెడ్డి ముంగిటకి మద్యం ముడుపుల కేసు, కల్తీ మద్యం కేసుతో సహా పరకామణి, నెయ్యి, తిరుమల నెయ్యి, ఆ నెయ్యి కల్తీ నెయ్యి అంటారు. నెయ్యి కల్తీ నెయ్యి కాదు, మామూలు కల్తీ పదార్థం ఏదో. ఇవన్నీ కేసులు ఆయనకు చుట్టుకోపోతున్నాయి ఇప్పుడు ఒకదానికల్లా ఒకటి. మద్యంలో అంతిమ లబ్ధిదారుడు, అంతిమ దోపిడీదారుడు ఇతనే. ఈ మిగతా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అంతా పైవాడు అంటున్నారు వాళ్ళు. ఆ పైవాడు మీరే. బాబాయ్ మర్డర్ కేసు అలాగే రెడీగా ఉంది. విచారణకు పిలుస్తారు. తెల్లవారుజామున మీకు ఎవరు ఫోన్ చేశారు, ఏం చెప్పారు, ఎందుకని మీకు ఒక సాయంత్రం దాకా ఎందుకు వెళ్ళలేదు, ఇవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఆ కేసులో ఇందులో మీకు ఇంత జాప్యం జరిగింది కాబట్టి దీన్ని దేవుడు ఏం చేస్తాడంటే లెవెల్ చేస్తాడా, అందులో అరెస్ట్ చేస్తాడు తొందరగా. అప్పుడు ఆటోమేటిక్గా అది బై డిఫాల్ట్ రద్దు అవుతాయి ఇవన్నీ, ఈ కేసులన్నీ. ఇంకా అప్పుడు అక్కడి నుంచే మీరు పీటీ వారెంట్లు పెట్టుకుని పోలీసులు వరుసలో నిలబడతారు మిమ్మల్ని. అంటే అడస్మిల్లి గారు, మీరు గతంలో కూడా ఆగస్టులోనో సెప్టెంబర్లోనో ఒక డేట్ చెప్పారు. అది నవంబర్ 15 దాటిన తర్వాత. ఎగ్జాక్ట్లీ ఒక డేట్ చెప్పారు, అది అవలా. 15 దాటిన తర్వాత నవంబర్ 15 దాటిన తర్వాత. నవంబర్ 15 నిన్న మొన్నే కదా అయింది. సో ఇది కూడా మీరు చెప్తున్నది మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నట్టే. ఇది ఇన్ఫర్మేషన్ కాదండి, ఇది పొలిటికల్ స్ట్రాటజీస్, లేదంటే ఒక అంచనాలు ఉంటాయి. ఎవరైనా సరే అంచనా ఇలా జరుగుతుందని అంచనా వేస్తారు నడుస్తున్న రాజకీయాలను బట్టి. డెఫినెట్గా నడుస్తున్న రాజకీయాలను బట్టి వాళ్ళు మూవ్ ఇలా ఉంటుందని చెప్పేసి. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి చెప్పారు, తెలంగాణ ఫలితాల గురించి చెప్పారు. ఇది చెప్పడం వేరు, ఎందుకంటే జనాల మూడు తెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వ్యవస్థలు పనిచేయాలి కదా, వ్యవస్థల మూడ్ని మనం అంచనా వేయడం కష్టం కదా. అందుకనే మీకు దీంట్లో ఎక్యురెన్సీ ఉండదు. వ్యవస్థలు మనం చెప్పినట్టు చేయు, వ్యవస్థలు మనకి చేయరు కదా. కాబట్టి ఇందులో మనం వాళ్ళ మూవ్ ఎలా ఉండొచ్చు అనేటువంటిది మనం ఊహిస్తాం. ఇది అంటే సిబిఐ ఇక్కడ గట్టిగా రావాల్సిందే అని అంది కాబట్టి వచ్చి తీరాలండి. సిబిఐ కూడా వచ్చి తీరాలి, ఇతని విషయంలో సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఉనికికి భంగం, వాళ్ళ ప్రతిష్ట మొత్తం పోతుంది ఈ ఒక్క విషయంలో. వాళ్ళు పెద్ద పెద్ద కేసులు సాల్వ్ చేశారండి. ఈడీ కానీ సిబిఐ పట్ల అందరు కూడా సిబిఐ అంటే ఎందుకు ఉలిక్కి పడతారు, వాళ్ళ చేతులకు వెళ్తే కఠినంగా ఉంటాయి అన్నీ, వాళ్ళు సుక్షితులైన వాళ్ళు ఉంటారండి. ఈ విషయం తర్వాత సిబిఐ వదిలేశారు, ఈడీ కొంచెం బెటర్ అని అనుకుంటున్నారు. అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు ఉన్నది కాబట్టి అక్కడ మద్యం కేసులో ఈడీ ఎంటర్ అయ్యి మళ్ళీ మాది కాదు మా ఊరు వేరండి అన్నట్టు వెళ్ళిపోయారు కదా. కాబట్టి ఇప్పుడు ఇవాళ పెద్ద ఏదో భద్రం వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఇవాళ జైల్లోకి వెళ్ళిపోతాడో మనం చెప్పలేం. కానీ కోర్టు కొంచెం ఈ విషయంలో సీరియస్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ పబ్లిక్ డొమైన్లో ఈయన షెడ్యూల్ రిలీజ్ చేయటం, అది ఓకే, సిబిఐకి సంబంధించిన వాళ్ళు దీని ఆయన సార్ దృష్టి
గౌరవ న్యాయమూర్తుల దృష్టి తీసుకెళ్తారో లేదో, వాళ్ళు తీసుకెళ్ళకపోయినా వాళ్ళు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా వార్తలతో చూస్తారు కదా. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళైనా సుమోటాగానే స్పందిస్తారేమో అని అనుకుంటున్నాను. స్పందిస్తే మనం పూర్తి విశ్వాసం పెట్టుకోవచ్చు వ్యవస్థల మీద. రైట్ అండి, చూద్దాం మరి. థ్యాంక్ యూ సార్.